ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము 12వ వచనం ఇలా సెలవిస్తుంది, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియారా, ఈ యొక్క మాట ఎవరు పలికిన మాట అంటే దావీదు మహారాజు పలికినటువంటి మాటగా ఉంది. ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ ఆయన దేవుని స్తుతిస్తున్నట్టయ్యా, నువ్వే హెచ్చించువాడవు అందరినీ బలపరచువాడవు నీవే అని చెప్పి దేవుని ఆయన హెచ్చించేది మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని యొక్క ప్రేమను ఎంతగా ఆయన రుచి చూశాడంటే పిల్లరా, ఆయన తన జీవితంలో దేవుడు తన జీవితంలో చేసినటువంటి మగత్వమైనటువంటి క్రియలను గురించి ఆయన దేవుని స్తుతించేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయ్యా, నువ్వే హెచ్చించువాడవని. దావీదుని ఎలా దేవుడు హెచ్చించాడండి? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, తన తండ్రి ద్వారా మరోబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులరా, తన యొక్క సహోదరుల ద్వారా ప్రియులరా అంటే ఒక తక్కువ చూపు చూడబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రియులరా దేవుడు గొర్రెల కాపరిని రాజుగా హెచ్చించాడు, సమస్త ఇశ్రాయేల్ మీద రాజుగా హెచ్చించాడు. అది మాత్రం కాకుండా ప్రియులరా, గొలియాతును చూసి యుద్ధ సైన్యం భయపడింది, రాజు భయపడ్డాడు, యుద్ధ శూరులు భయపడ్డారు. కానీ ప్రియులరా, ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదును గొలియాతును ఓడించగలిగినటువంటి బలాన్ని దేవుడు అంటే బలవంతుడిగా ఆయన మార్చి గొలియాతును ఓడించగలిగినటువంటి బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఎన్నో సమస్యలకు ఆయన గురి అయ్యాడు. అయినా కూడా ప్రియులారా, దేవుడు అన్నిటిలో ఆయన హెచ్చించాడు, అన్నిటిలో ఆయన బలపరిచాడు. దేవుని యొక్క బలము చేత ప్రియులారా అన్ని ఆయన జయించగలిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను హెచ్చించువాడను, నేనే నిన్ను బలపరచువాడను అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీతో ఉన్నాడు. నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నీకు బలమిచ్చేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీకు ముందుగా గొలియాతులు ఉండవచ్చు, ఆ గొలియాతులను నువ్వు ఓడించలేకపోవచ్చు, నువ్వు గెలవలేకపోవచ్చు, కానీ నీకు బలమిచ్చి ఆ గొలియాతును ఓడించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే హెచ్చించువాడను, అందరిని బలమిచ్చు అందరికీ బలమిచ్చేవాడను నేనే అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనము హెచ్చించేటువంటి బలపరిచేటువంటి దేవునికి మన జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు ఉన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. హెచ్చించువాడవు అందరికీ బలమిచ్చువాడవును నీవే అని తండ్రి వాక్యం తండ్రి మేము చదువుతున్నాం. అయ్యా, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి, మీ బిడ్డలు తండ్రి మీ ద్వారా హెచ్చించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, దావీదు తన యొక్క తండ్రి ద్వారా మరోబడ్డ తండ్రి ఒక వ్యక్తిగా ఉన్నాడు, అన్నల ద్వారా తక్కువ చూపు చూడబడిన వ్యక్తిగా ఉన్నాడయ్యా, అందరి ద్వారా నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క దావీదును అయ్యా నువ్వు హెచ్చించావు, రాజుగా హెచ్చించావు. దావీదుని హెచ్చించిన దేవుడు తండ్రి, మా సహోదరుని ఒక్కొక్కరిని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, దావీదుని తండ్రి గొలియాతును ఓడించగలిగినటువంటి బలాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి, మా సహోదరులు కూడా బలాన్ని ఇచ్చి మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.